హలో గాయ్స్! నేనైతే ఇంట్లో చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు కూడా. నిజంగా చాలా బావుంటుంది. మా బావని చికెన్ తెమ్మంటే మాత్రం అన్నీ తోళ్ళు ఇయన్నీ యేసుకొనొస్తాడు. నాకైతే ఏ చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా మాత్రం నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. నేనైతే తోలు, కొవ్వు మొత్తం నీట్‌గా కట్ చేసుకుంటాను. ఎందుకంటే అలా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బావుంటుంది. టేస్ట్ వస్తుంది మంచిగా. కొంతమందైతే అలానే వండేస్తారు. అస్సలకి అలా హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఆ కొవ్వనేది మనం తినటం వల్ల మనకి ఒళ్ళనేది బాగా వస్తుంది. ఇలా అయితే నేను నీట్‌గా కట్ చేసుకొని ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను మంచిగా. ఇప్పుడు చికెన్‌ని 2, 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వాటర్ లేకుండా అయితే యేసుకుంటాను. నిజంగా ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మొత్తం వాటర్ పిండుకుంటూ ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కోసిన దానికి ఇందాకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా స్టవ్ వెలిగించుకొని అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 3 పావులు అయితే ఆయిల్ వేసుకున్నా. నాకు ఫస్ట్‌లో వంటలు అనేవి తెలిసే కావులేండి. ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత ఆయిల్ వేయాలి అనేది అయితే ఇంకా చేస్తూ ఉంటే అదే అలవాటైపోయింది. ఆటోమేటిక్‌గా అయితే వచ్చేసింది. మనకి ఎప్పుడైనా సరే చేస్తుంటే అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాకైతే మాత్రం చికెన్ అయితే అందులో వేసుకున్నా. ఇంకా చికెన్ వేసుకున్నాక చికెన్‌లో వాటర్ మొత్తం ఇనికి మగ్గాకే మాత్రం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలా మాత్రం మగ్గనిచ్చా. ఇప్పుడు అర టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నా. కొంచెం ఈ చికెన్ కర్రీకి అయితే కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కోసి అయితే వేసుకున్నాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్నర అయితే ఉప్పు వేసుకున్నానండి. ఫస్ట్ కొంచెమే ఉప్పు వేసుకుంటా నేను, ఎందుకంటే ఫస్టే మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే ముక్కలకి పట్టేస్తుంది. అందుకే ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటా. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. ఇంకా కలుపుకోవడమే. అందరూ చికెన్ కర్రీని చేయమంటే ఈజీగానే చేస్తారు, మాత్రం చికెన్ చేయటం అంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు కదా. అందులో ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు కొన్ని వాటరే పోసుకుంటున్నా. మరీ ఒక్కసారి వాటర్ పోసుకేసుకుంటే పులుసులాగా అయితే అయిపోతుంది. మనకు కొంచెం ఫ్రైగా కావాలి అంటే కొన్ని వాటరే పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకున్నాను. మళ్ళీ వాటర్ మొత్తం ఇనికిన తర్వాతకి మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకున్నా, ఎందుకంటే ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికి మంచిగా దగ్గరకు వచ్చాక కర్రీ అయితే ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాతకి చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నా. ఇంకా కలుపుకోవడమేనండి. నిజంగా చాలా బాగుంటుంది ఇలా కర్రీ. మీరు గనుక ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకా తింటూనే ఉంటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ మాత్రం. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకున్నాను. నిజంగా ఇలా చిన్న చిన్న పీసెస్తో పిల్లలైతే మంచిగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చిన్న చిన్న పీసెస్గా ఇలా ఉండాలి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.